Ashish Kumar ji, thank you very much for coming to Vijayawada. A very warm welcome. I would also like to thank all the entrepreneurs, chartered accountants who are all here, company secretaries who have made time to be here and attend this SME IPO awareness seminar organized by the National Stock Exchange. The dignitaries on the dais require no introduction. All of you know your MP, you know the MP from the other side of the river. But Krishna was leading the entire textile association, coming and meeting me multiple times. So my only advice to them is, as a state we will help you, we will support you, but reduce your dependency on the state. That is where whenever I met Krishna in Delhi, we would have series of discussion on how can entrepreneurs of Andhra Pradesh sort of use the government as a springboard, but then use market access and various other opportunities to thrive. And that is how this seminar started off. MSMEs గురించి మాట్లాడే ముందల నా యువగలం పాదయాత్ర గురించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీ అందరు తెలుసు 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను, 226 రోజులు. దాంట్లో విజయవాడలో నడిచింది నేను మర్చిపోలేను. ఎందుకంటే జనరల్గా 6:30 7 పూర్తి చేయాలంటే మీరందరూ రోడ్డుపైకి వచ్చి నన్ను 4 వరకు నడిపించారు పొద్దున. సో ఎప్పుడు మర్చిపోలేను. కానీ ప్రధానంగా పాదయాత్రలో మనం ప్రజలతో కలిసినప్పుడు మాట్లాడినప్పుడు కొన్ని ఇంటరాక్షన్స్ జీవితాంతం మనతో ఉండిపోతాయి. దాంట్లో ఒకటి పెనుగొండ నియోజకవర్గంలో జరిగిన ఇంటరాక్షన్. మీ అందరు తెలుసు కియా మోటార్స్ పెనుగొండ నియోజకవర్గంలో ఉంది. సో కియా ముందల సెల్ఫీ దిగేదానికి నా చేత 23 కిలోమీటర్లు హైవే పైన నడిపించారు మా వాళ్ళు. నేను అనుకున్నా హైవేలు ఇంకేముంది, ఇంకా నడుస్తామే కదా, 23 కిలోమీటర్లు కళ్ళు మూసుకుని నడవాలి, ఇప్పుడు ఇంకా ఆప్షన్ లేదు, మంచి ఎండల్లో నడుస్తున్నాం. కానీ అక్కడ నేను చూశాను హైవే పైన ఒకటి తర్వాత ఒకటి యాన్సిలరీ యూనిట్స్ ఆఫ్ కియా ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా ఒక ఎగ్జిట్ దిగే సమయానికి ఇమీడియట్గా ఆ యాన్సిలరీలో పనిచేసే వాళ్ళందరూ వచ్చి నన్ను కలిశారు. దాంట్లో ఒక చెల్లి పద్మావతి నన్ను కలిసింది. ఆ చెల్లమ్మ ఒక యాన్సిలరీ యూనిట్లో పనిచేస్తుంది. ఆమె వచ్చి, సార్ మీతో నడవాలనుకుంటున్నా, నా జీవిత ప్రయాణం మీకు చెప్పాలనుకుంటున్నాను, రా తల్లి, ఎవరు మిగలలేదు, మీరని నడుస్తున్నారు నాతో అని చెప్పి కలిసికట్టుగా నడిచాం. అప్పుడు ఆమె చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్ స్టార్ట్ చేశారు, కియానే కాదు అనుబంధ సంస్థలన్నీ తీసుకొచ్చారు, అనుబంధ సంస్థలు ఒక దాంట్లో పనిచేస్తున్నాను, నేను ఈరోజు నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని ఆ చెల్లమ్మ చెప్పింది. అప్పుడు ఆ చెల్లమ్మని అడిగా, ఈ ఉద్యోగం ముందర ఏం చేసేవాళ్ళు తల్లి అంటే, ఇల్లు చూసుకునేవాడిని, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నానని చెప్పింది. అంటే పవర్ ఆఫ్ ఎంపవర్మెంట్, పవర్ ఆఫ్ ద ఫస్ట్ జాబ్. ఐ సా ఇట్ ఇన్ అవర్ ఐస్. సో అప్పుడు మేము నిర్ణయించుకున్నాం, ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైన బాధ్యత ఉద్యోగాలు కల్పిస్తాం. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6లో తొలి హామీ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తామని ఒక సింగిల్ ఎజెండాతో వేదిక మీద ఎంపీలు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, అందరం ఒక సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తున్నాం. గడిచిన 23 నెలలు మీరు అందరు చూశారు, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మేము అందరం కలిసికట్టుగా రిస్టోర్ చేస్తాం జరిగింది. ఈరోజు మేము 800 కీ ప్రాజెక్ట్స్ని పర్సనల్గా ట్రాక్ చేస్తాం జరుగుతుంది. దీంట్లో 23 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 24 లక్షల మంది యువతి యువకులకి ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. మీరందరూ చూశారు, గూగుల్ డేటా సెంటర్కి మేము శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఆస్లర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశాం. రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిసెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు మేము తీసుకొస్తున్నాం. ఇంకా ఎల్లుండి మీరు చూడబోతున్నారు, రాయలసీమలో కూడా ఫైటర్ జెట్ తయారు చేసే ఎకో సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేసి ఆమ్కా ప్రాజెక్ట్ పుట్టపర్తి వేదికగా
దేశానికి మనం అందించబోతున్నాం. ఈ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పెట్టుబడి వెనకాల వాస్తవంగా ఒక స్టోరీ ఉంటుంది. అది చెప్పుకుంటూ పోతే ఒక హిస్టరీ బుక్కే రాయొచ్చు. చాలామంది నన్ను ప్రశ్నించారు, డేటా సెంటర్స్ వస్తాయి, డేటా సెంటర్స్ వస్తే మా జీవితాలు ఎలా మారుతాయని మాకు ఉదాహరణ చెప్పండి అని చెప్పారు. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి వైజాగ్ కేంద్రంగా డేటా సెంటర్లు పెట్టుబడి పెట్టేదానికి పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్ మీరు చూశారు, రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇంకొక పెద్ద సంస్థ డేటా సెంటర్ పెట్టేదానికి ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చారు. రేపు క్యాబినెట్ మీటింగ్లో మేము ప్రాసెస్ చేయబోతున్నాం. కానీ డేటా సెంటర్ ఎంత ఇంపార్టెంటో, డేటా సెంటర్కి కావాల్సిన ఎకోసిస్టమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే పవర్ ఎలక్ట్రానిక్స్, ఎయిర్ కండిషనింగ్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, మెయింటెనెన్స్, ఒక పెద్ద ఎకోసిస్టమ్ అది. డేటా సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నాయి కనుకనే కెరియర్ ఎయిర్ కండిషనింగ్ కూడా శ్రీ సిటీలో వాళ్ళ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసి డేటా సెంటర్ కావాల్సిన ఎయిర్ కండిషనింగ్ మొత్తం శ్రీ సిటీలో తయారు చేస్తాం జరుగుతుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనండి, నెట్వర్క్ ఎఫెక్ట్ అనండి. ఈరోజు మేము ఈ పెద్ద పెద్ద కంపెనీల వెనకాల పరిగెడుతున్నాం, వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. బట్ వాళ్ళని సపోర్ట్ చేయాలంటే ఎస్ఎంఈస్ ప్లే అ మచ్ లార్జర్ రోల్. ఆ బాధ్యత ఇక్కడున్న మీ అందరి పైన ఉంది. ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తాం, కంపెనీలు మేము తీసుకొస్తాం. కానీ స్ప్రింగ్ బోర్డ్గా వాడి ₹1 టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 5 కోట్లకి ఎట్లా వెళ్ళాలి, 5 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 50 కోట్లకి ఎట్లా వెళ్ళాలి, 50 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 500 కోట్లకి వెళ్ళాలని మనందరూ ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే తమ్ముడు అన్నట్టు ప్రభుత్వానికి ఎస్ఎంఈ అంటే చాలా కీలకమైన ఫోకస్ ఉంది, బాధ్యత ఉంది. అది ముందుకు తీసుకెళ్లేదానికే ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేసి వీఆర్ సపోర్టింగ్ ఆల్ అవుట్. మీరు చూస్తే వేదికమైన ఉన్న వాళ్ళలో చాలామంది ఫస్ట్ టైమర్స్ ఉన్నాం. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్గా, ఫస్ట్ టైం మంత్రిగా. ఇక్కడ లావే సీనియర్ అనుకుంటా, సెకండ్ టైం ఎంపీ చిన్ని గారు కానీ ఫస్ట్ టైం ఎంపీఏ, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, కొండపల్లి కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మాకేంటంటే ఆ ప్యాషన్ ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. ఒక మార్పు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలు నంబర్ 1 చేయాలి లక్ష్యంతో, ఒక టీం వర్క్తో ఈరోజు మేము అందరం పనిచేస్తాం జరుగుతుంది. మీ అందరూ తెలుసు, ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చూస్తే మనం $200 బిలియన్ ఉన్నాం. అది 2047 కల్లా $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. దానికి క్లస్టర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు చూస్తే రాయలసీమలో ఆటోమోటివ్, రెన్యూవబుల్, హార్టికల్చర్, డిఫెన్స్ క్లస్టర్, కోస్తాకు వచ్చగల సిబిజీ, క్యాపిటల్ సిటీ, క్వాంటమ్, ఆక్వా అని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఉత్తరాంధ్రకు వచ్చేగల ఫార్మా, ఐటీ, డేటా సెంటర్స్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహిస్తున్నాం. ఇలా సుమారుగా 22 క్లస్టర్స్ మేము ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో మీరు చూస్తే ఎంఎస్ఎంఈకి పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం. ఇప్పుడే తమ్ముడు అన్నట్టు 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్తాం జరిగింది. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఆ విషయం కూడా రివ్యూ చేస్తాం జరిగింది. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించాలంటే దాంట్లో కీలకమైన పాత్ర, బాధ్యత ఇక్కడున్న ఆంటర్ప్రినర్స్ పైన ఉంది. సో నాకు గూగుల్ ఎంత ఇంపార్టెంటో, 50 లక్షల టర్న్ ఓవర్ కంపెనీలకు అంతే ఇంపార్టెంట్. ఆస్లర్ మిత్తల్ ఎంత ఇంపార్టెంటో, ₹1 టర్న్ ఓవర్ కంపెనీ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. నేను ఇప్పుడే తమ్ముడికి ఒక విషయం చెప్పా, కొండపల్లికి ఒక విషయం చెప్పా. ఇక్కడున్న మీరందరూ ఒక వర్కింగ్ గ్రూప్ వేయండి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం పేపర్ మీద ఉంటాం కాదు, అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం టాప్ 1000 కంపెనీస్ కాదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇక్కడ ఉన్న 50 లక్షల టర్న్ ఓవర్ పారిశ్రామికవేత్త కూడా మేము అందించాల్సిన బాధ్యత మా పైన. సో ఇక్కడ ఒక వర్కింగ్ గ్రూప్ మీరు ఏర్పాటు చేసుకోండి. మొత్తం మీకు కావాల్సిన పర్మిషన్లు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ జర్నీ చేశారు కనుక ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారు, హౌ డు వి స్ట్రీమ్ లైన్ దట్ అండ్ హౌ డు వి మేక్ దట్ సీమ్లెస్ అండ్ డెలివర్ ఇట్ త్రూ అన్ ఆన్లైన్ మెకానిజం. అంటే మీరు ఎక్కడికి వెళ్ళకుండా నేరుగా మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం.
కానీ ఏ సంస్కరణలైనా తీసుకురావాలంటే ఇండస్ట్రీ కీలకమైన పాత్ర వహించాలి. సో ఇక్కడున్న మెంబర్స్ అందరూ మీరు నామినేట్ చేయండి. కొండపల్లికి బాధ్యత పెట్టాను, బికాజ్ మ్యాక్సిమం లోడ్ అతను తీసుకుంటున్నాడు. ఐటీ ఎలక్ట్రానిక్స్లో నేను తీసుకునేది మేబీ 200, 250, మేబీ 300 కంపెనీస్. ఆర్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ తీసుకుంటే మ్యాక్సిమం 2000 ఉంటుంది. కానీ ఎంఎస్ఎంఈలో సుమారుగా 20 లక్షల కంపెనీలు, 20 lakh కంపెనీస్ ఆంధ్ర రాష్ట్రంలో. సో మొత్తం లోడ్ అంతా మనోడిపైనే ఉంది. సో బాధ్యత కూడా అతనికే ఇచ్చాను. సో మీరందరూ దీంట్లో భాగస్వామి పెయిన్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని ఎట్లా స్ట్రీమ్లైన్ చేయాలో మీరు కూడా అడ్వైస్ ఇస్తే అది సీరియస్గా తీసుకుని అమలు చేసే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని ఇక్కడున్న ఆంటర్ప్రినర్స్ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మా లక్ష్యం ఒకటే, ఆంటర్ప్రెన్యూరియల్ స్పిరిట్ అనేది ఆంధ్ర బ్లడ్లోనే ఉంది. అందుకే దాని పేరు ఆంధ్రప్రెనర్ అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో నామకరణం చేశారు. నేను కృష్ణతో అంటా ఉన్నాను, మిమ్మల్ని అందరూ చూస్తే 90s గుర్తొస్తుందని. ఎందుకంటే 90sలో ఇలాంటి సెమినార్స్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి ఎంతోమందిని మోటివేట్ చేసి ఒక జిఎంఆర్ గారికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇచ్చి ఈరోజు ఆ స్థాయికి తీసుకొచ్చారు. ఫార్మా, రియల్ ఎస్టేట్, లైఫ్ సైన్సెస్, బయోటెక్, ఇట్లా అనేక ఇండస్ట్రీస్లో పారిశ్రామికవేత్తల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు, వాళ్ళకి మార్కెట్ యాక్సెస్ అందించారు. మళ్ళీ ఆ మ్యాజిక్ కలిసికట్టుగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందుకే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ద వరల్డ్ అనే లక్ష్యంతో ఇక్కడున్న ఆంటర్ప్రినర్స్ అందరూ పనిచేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈ ఎస్ఎంఈ ఐపీఓ, ఈ ఆల్టర్నేటివ్ ఫండింగ్ ఆప్షన్ మనందరం కూడా వినియోగించుకోవాలి. ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఎప్పుడు చెప్పాను, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్కి వెళ్ళాలి, లేటెస్ట్ టెక్నాలజీకి అప్గ్రేడ్ అవ్వాలి. మీరు కానీ ఒక్క క్షణం అనుకుంది సాధించాము, రిలాక్స్ అవుదాం అనుకుంటే ఆ రోజు నుంచి మీ డౌన్ఫాల్ మొదలవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది ఒకటే అండి, ఏమైనా సాధిస్తే కనీసం 5 నిమిషాలు ఎంజాయ్ చేసే అవకాశం మాకు ఎవడైనా 5 నిమిషాలు అవకాశం ఇవ్వడు. మీరందరూ చూశారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఇంటికి వచ్చారు. దాని తర్వాత ఆయన కలిసిన వెంటనే ఆ రోజు రాత్రే సింగపూర్కి వెళ్ళాం. నేను వెళ్ళా, మాకు వర్కింగ్ గ్రూప్ ఉంది సింగపూర్ మంత్రి గారితో. ఆ మీటింగ్ పెట్టుకున్న తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారితో అస్సాంకి వెళ్ళా. 2 గంటల ఫ్లైట్. అస్సాం నుంచి మళ్ళీ విజయవాడకి వచ్చి 2 గంటల ఫ్లైట్. 4 గంటల్లో నాకు 22 పాయింట్స్ ఇచ్చారు ఫాలోఅప్ చేశాక. నేను అన్నా, సార్ మీతో పని చేస్తాను, చాలా కష్టమైన పని అని చెప్పా. కనీసం ఫ్లైట్ ఉంది, కొంచెం ఎంజాయ్ చేయనండి సార్, కొంచెం ప్రశాంతంగా భోజనం చేయనండి, పిచ్చపార్టీ డిస్కషన్ చేద్దాం. ఇదేరా పిచ్చపార్టీ డిస్కషన్ అని చెప్పాడు ఆయన. సో ఆయన ఏంటంటే, మేము ఎక్కడ రిలాక్స్ అవుతాం, మేము ఎక్కడ 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది భారతదేశంలో అని ఎక్కడ రిలాక్స్ అవుతాం అన్న భయంతో నెక్స్ట్ ఏంటి కంటిన్యూస్గా మమ్మల్ని పుష్ చేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఎన్ఎస్సి ఎమర్జీలో 723 కంపెనీలు లిస్ట్ అవుతే కేవలం 3 కంపెనీలే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కంపెనీలు. ఆ 3 విశాఖపట్నంలో సంబంధించినవి. పోటీ పడాలండి. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్, 3 రీజన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ $2.4 trillion అచీవ్ చేయాలంటే ఈచ్ ఆఫ్ దిస్ ఎకనామిక్ రీజన్ షుడ్ బి $1 trillion ఎకనామిక్ రీజన్. పోటీ పడాల్సిన బాధ్యత ఇక్కడున్న ఆంటర్ప్రినర్స్ అందరిపైన కూడా ఉంది. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. యాజ్ అ స్టేట్ వీఆర్ విల్లింగ్ టు సపోర్ట్. ఆంటర్ప్రినర్ జర్నీ అనేది ఈజీగా ఉండదు. ఎందుకంటే నేను కల్లారా నేను చూసిన వాడిని. ఇక్కడ చాలామందికి తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఇప్పుడు హెరిటేజ్ అని ఒక సంస్థ గుర్తొస్తుంది. కానీ హెరిటేజ్ ముందర ఆయన 3 సంస్థలు స్టార్ట్ చేసి 3 ఫెయిల్ అయినాయి. ఆ 3 ఫెయిల్ అయినాయి అని మా అమ్మ తిట్టిందో లేదో తెలియదు, ఇప్పుడు అడగాలి నేను. బట్ ఆ 3 ఫెయిల్ అయినాయి నాకు ఎందుకులే అనుకుంటే హెరిటేజ్ స్టార్ట్ చేసేవారు కాదు. సో ఆంటర్ప్రినర్స్ లైఫ్ ఇస్ నాట్ ఈజీ, బట్ పర్సిస్టెన్స్, పర్సివరెన్స్ ఆల్వేస్ పేస్ ఆఫ్. అండ్ మళ్ళీ తిరిగి ఆయన హెరిటేజ్ స్థాపించారు. 1994లో ఐపీఓ వెళ్ళింది. అప్పుడు మార్కెట్లో డబ్బులు రేజ్ చేశారు. ఇంకా దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఇంకా అంచెలంచెలుగా ఎదిగింది. ఇప్పుడే కృష్ణ ఒక నోట్ రాసి ఇచ్చాడో, చెప్దామా వద్దా అని ఆలోచించే ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా. ఆంటర్ప్రినర్స్ కూడా చాలా ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అవసరం, డిసిప్లిన్ అవసరం.
బికాజ్ వీఆర్ లిస్టెడ్ కంపెనీ మేము ప్రతి డెసిషన్ 10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే నేను పనిచేసాను 5 సంవత్సరాల కంపెనీలో. ఎందుకంటే షేర్ హోల్డర్స్కి నేను అకౌంటబుల్. ₹1 ఖర్చు పెట్టాలన్నా 10 సార్లు ఆలోచిస్తా. ఒక క్యాపెక్స్ పెట్టాలంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఏంటి, ఏ ప్రోడక్ట్ ఎంత వస్తుంది, సేల్స్ ఏంటి, దాన్ని మళ్ళీ మానిటర్ చేస్తాం, ట్రాక్ చేస్తాం. ఎందుకంటే సొంత కంపెనీ అయినప్పుడు కొంత డిస్క్రిషనరీ స్పెండింగ్ ఉంటుంది. బట్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయినప్పుడు క్యాపిటల్ డిసిప్లిన్ చాలా వస్తుంది. సో దర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ దట్ వీ గెట్ బీయింగ్ అ లిస్టెడ్ కంపెనీ. సో వీఆర్ వెరీ హ్యాపీ. 95 నుంచి లిస్టెడ్ అయ్యాం. విమెన్ లిస్టెడ్ కంపెనీ. ఆ డిసిప్లిన్, ఆ రిగర్, క్వార్టర్లీ రిజల్ట్స్, ఆడిట్స్, స్టాచ్యుటరీ కమిట్మెంట్స్, ఆ డిసిప్లిన్ మాకైతే చాలా హెల్ప్ చేసింది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరికి హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నా. ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు 30 సంవత్సరాలు ముందు చూసే వ్యక్తి. వాస్తవంగా చెప్పాలి, ఇప్పుడు తండ్రి లాంటి ఆయన. ఈజ్ లైక్ అ ఫాదర్. ఎందుకు చెప్తున్నానంటే మనందరం పుట్టి పెరిగినప్పుడు ఎక్కువ అమ్మ ప్రేమతో పెరిగిన వాళ్ళం. అమ్మ ఎప్పుడు మనకి ఇంటి దగ్గర ఉంటారు, ఇంట్లో ఉంటారు, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. భోజనం చేసావా, తిన్నావా, ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేది అమ్మే. కానీ 30-40 సంవత్సరాల తర్వాత నాన్న విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నాన్న పడిన కష్టం చూస్తాం, తెలుసుకుంటాం. అబ్బో ఇంత కష్టపడ్డారా అని అప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి వ్యక్తి. ఎందుకంటే 1994లో హైదరాబాద్లో ఐటీ అంటే చాలామంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. ఇప్పుడు చూడండి, లుక్ ఎట్ హైదరాబాద్ టుడే, లుక్ ఎట్ సైబరాబాద్ టుడే, లుక్ ఎట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టుడే. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు 30 సంవత్సరాలు ముందు చూపుతో ఆలోచించి డెవలప్ చేస్తారు. దట్ ఈస్ ద సేమ్ విజన్ హీ హాజ్ నాట్ చేంజ్డ్. అమరావతి కావచ్చు, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ అని అదే విజన్తో ఆయన పనిచేస్తున్నారు. సో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ కూడా తప్పనిసరిగా మేము సాధిస్తాం. యాజ్ మినిస్టర్స్, యాజ్ లెజిస్లేచర్స్ వీఆర్ కమిటెడ్ టు దట్ విజన్. దాంట్లో భాగంగా ఈరోజు ఈ వర్క్షాప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇది బిగినింగ్ మాత్రమే. చిన్ని గారి పైన ఇప్పుడు ఎక్కువ బాధ్యత ఉంది. హీ హ్యాస్ టు టేక్ ద లోడ్, హీ హ్యాస్ టు క్రియేట్ మోర్ అవేర్నెస్ క్యాంప్స్. ఎంపీలందరూ కూడా నేను చెప్తాను, వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఇన్స్పైర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్స్పోజర్ విజిట్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంతేకాకుండా నేను మన కొండపల్లి గారిని కూడా ఒకటే కోరుతున్నా, 3 కంపెనీలే ఉన్నాయి. వచ్చే 6 నెలల్లో, మేబీ 6 months ఇస్ టూ టైట్, బట్ అట్లీస్ట్ 12 monthsలో మినిమం 100 కంపెనీస్ లిస్ట్ అయ్యే విధంగా తీసుకెళ్లే బాధ్యత మీ పైన ఉంది యాజ్ అన్ MSME మినిస్టర్. సో ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. లెట్ us work together and let us ensure that next generation entrepreneurs get the support that they deserve from the state, from the ministry. And of course, as the chairman of group of ministers to create 20 lakh jobs, my support is always there. You know, in a few hours again we'll meet for breakfast and we'll discuss it threadbare there. End of the day, our goal is very simple. Companies of Andhra Pradesh should not only survive but thrive. Entrepreneurs should be number 1. No second thoughts about it. We have that blood, we have that commitment, we have done it in the past. As a government, we are all here to support. The associations know that I'm only one message away. Whatever issues there, I always try my level best to resolve it. I call myself the Dolo 650. ఎందుకంటే మీకు ఇష్యూ ఉన్నప్పుడే నాకు మెసేజ్ పెడతారు. అన్నీ బాగుంటే నన్ను పట్టించుకోరు. ఐఎమ్ హ్యాపీ టు బీ దట్ Dolo 650. ఐఎమ్ హ్యాపీ టు రిజాల్వ్ ఇష్యూస్ విత్ ద సింగిల్ ఎజెండా. We should make Andhra Pradesh great. We should be number 1 in anything that we do. Because honestly, I'm sick and tired of seeing other cities and sort of asuya padtam నాకు ఇష్టం లేదు. I want other people to look at Andhra Pradesh and say, yes, magic is happening. Already the discussion has started, but we intend to take it to a logical conclusion. When Andhra Pradesh attracts 50% of investments in India, that is the day I believe that we have delivered something more meaningful and we have contributed in our Honorable Prime Minister's vision, which is Vikasit Bharat. So together we can do it. The government is here, the government will support in every way possible. But end of the day, both of us have to come together. We can merely be a springboard, but we can't be your life support forever. So I hope entrepreneurs here understand us, use us that way. Young team is here. We are willing to support. Let us work together and make Andhra Pradesh proud.
Thank you very much for giving me this wonderful opportunity. I would like to thank the leadership of NSC for coming all the way, being here, supporting us, being part of this conference. And I look forward to working with all the entrepreneurs. And whatever feedback I've given to the association, please take it seriously. Srinivas is here, Srinivas is available, he'll work with you. Let us really deliver on that speed of doing business. We mean it from the bottom of our heart. We want to streamline things. I believe when a politician and a bureaucrat becomes irrelevant in your day-to-day functioning, India will grow double digit. India can grow double digit. But we need input from the industry. Please give us that input. We are here to streamline. In spirit, we want to deliver it. So thank you very much and Jai Hind.